ఎవరినో ప్రేమిస్తాం, వాడు మోసం చేస్తాడు. ఎక్కి ఎక్కి ఏడుస్తాం, గుక్క పెట్టి ఏడుస్తాం, రాత్రి పగళ్ళు ఏడుస్తాం, గుండెలు అదిరిపోయేలా ఏడుస్తాం, పక్కింటోడి బెదిరిపోయేలా ఏడుస్తాం, రోజుల తరబడి మరీ ఏడుస్తాం. మీరు కానీ ఇలా ఏడ్చే బ్యాచ్ కనుక అయితే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ క్యూ. రాత్రి పగళ్ళు కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు. నేను పోయేలోగా ఎలాగైనా సరే నా పిల్లల్ని సెటిల్ చేయాలనుకుంటున్నారు. మన ఎంటైర్ అపార్ట్మెంట్లో అందరికన్నా ఎక్కువ డబ్బులు నా దగ్గరే ఉండాలనుకునే బ్యాచ్ కనుక మీరైతే అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు దయచేసి కొంచెంసేపు లైన్లో వెయిట్ చేయండి. నాకు ఎలాగైనా సరే ఈ మార్చిలో గట్టిగా హైక్ రావాలి. నాకు హైక్ ఎక్కువ వస్తే నేను సాటిస్ఫై అవ్వను, దాంతోపాటు నా కొలీగ్స్ కూడా హైక్ తక్కువ రావాలి, అప్పుడే నేను సాటిస్ఫై అవుతా అనే మైండ్ సెట్ కనుక నీదైతే ఫెంటాస్టిక్. నువ్వు సరైన రూట్లో ట్రావెల్ చేస్తున్నావు. యువర్ ఆన్ ది వే టు ఫిట్నెస్ జర్నీ. ఆరోగ్యం వైపు మీ బుడిబుడి అడుగులు వేస్తున్నారనమాట. ఎంత కామిస్తారో కామించండి, ఎంత రమిస్తారో రమించండి. మద్యం మీద విరక్తి వచ్చేలా తాగండి, ఊపిరాడకుండా దగ్గొచ్చేలా స్మోక్ చేయండి. ప్రేమిస్తూ అలసిపోండి, పని చేస్తూ నలిగిపోండి. ఎన్ని గుళ్ళు తిరుగుతారో అన్ని తిరిగిరండి, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తారో అన్ని వెళ్ళేసి రండి. మీరు ఎలాంటివి ఎన్ని చేసినా సరే చివరాఖరులు అనుకుంటారో ఇవన్నీ నేను అనవసరంగా చేశానండి. మీకు వయసు పెరిగే కొద్దీ కొన్ని అర్థం అవుతాయి. మీ నరాల సత్తు తగ్గినప్పుడు కొన్ని అర్థం అవుతాయి. పూలబడ్డాక సతికిలబడ్డాక కొన్ని అర్థం అవుతాయి. పెళ్ళాం పక్కలో ఉన్నా కానీ పార్ను చూస్తే కానీ ఎరక్షన్ రాని రోజులు కొన్ని అర్థం అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఆశబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు అందరూ కలిసేది ఒకటే జంక్షన్లో. ఆ జంక్షన్ పేరే హాస్పిటల్. కొద్ది రోజులు వరుసగా హాస్పిటల్కి వెళ్ళి చూడు, ఆ తర్వాత నీకు మిగిలేది వైరాగ్యమే. తిన్న ప్రతిసారి బొడ్డు చుట్టూ ఇన్సులిన్ వేసుకునే వాళ్ళకి చెప్పండి, యువర్ ఆన్ ద వే టు ఫిట్నెస్ జర్నీ అని. గారాబం చేసి పెంచిన మన ఇద్దరు పిల్లలు బాణ పట్టేసుకొని మన ముందు తిరుగుతుంటే జంక్ ఫుడ్ తిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని న్యూస్ చదివిన ప్రతిసారి మీ వాడి పొట్ట వైపు చూసి మీ మనసులో అనుకోండి, వాళ్ళు ఎలాగూ మారరు, కనీసం నేనైనా మారాలి అని. యు ఆర్ ఆన్ ద వే టు ఫిట్నెస్ జర్నీ. ఈ థాట్స్ అని నీ మైండ్లో రన్ అవుతుంటే యు ఆర్ ఆన్ ద వే టు ఫిట్నెస్ ప్రాసెస్.